ఘోరం అంటే ఘోరం వల్ల అసలు నాకు నవ్వాలనా లేకుంటే అమాయకత్వం చూసి బాధపడాలనా అర్థమే అయితలేదు. మనుషులు గిట్ల కూడా ఉంటారా అలా? సినిమాలో ఇక ఏది చూయిస్తే గదే నిజమని నమ్ముడేనా? రాను రాను గిట్ల తయారైతురేంది అసలు? ఏందవ్వా అసలు ముచ్చటేందో చెప్పకుండా కొసరు కొసరు చెప్తున్నావు అంటారా? కాదుల్లా, ఏ సినిమా అయినా 100% నిజం ఉండదు. అందుకే సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇందులోని పాత్రలు సన్నివేశాలు కల్పితాలు ఊహాజనితాలు అని పెడుతుంటారు కదా. గంత మంచిగా కల్పితం కల్పితం ఊహ ఊహ అని చెప్పినా గానీ కొందరు నిజమనే నమ్ముతారు. ఆఖరిగతి గిట్లా పరమానందయ్య శిష్యులు లెక్క మారిపోతారు. చూడురి మీరే. చీకటి పడితే చాలు ఎక్కడెక్కడికెళ్ళో జనాలత్తాన్లు మట్టిని తవ్వుతారు, జల్లెడ పడుతురు, టార్చ్ లైట్లు పెట్టుకొని మరి తవ్వుతారు. ఎందుకంటే నిధులు గుప్త నిధుల కోసమట. ఏ ఇంట్లో గంతగనం ఏమున్నది, ఇప్పటికి కూడా ఏడనో కూడా చేతిని ఉంటారు కదా అంటారా? ఈయన్నే ఉన్నది అసలు కథ. అయితే మొన్న చావా అనే హిందీ సినిమా వచ్చింది కదా, శివాజీ మహారాజ్ కొడుకు కథ అని తీసిరు. ఇక ఆ సినిమాలో ఒక సీన్ ఏమున్నదంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రము బుర్హాన్పూర్లా మొఘల్ రాజులు వజ్రాలు బంగారు నిధులు దాచిపెట్టిర్రు అని చూపించిరు. అంతే, ఎన్నడో 100 ఏళ్ల క్రితం నాటి స్టోరీ అది. సినిమాల నిధులు నిక్షేపాలు అని చూయించుడుతోనే ఇక జనం రంగంలోకి దిగిర్రుల్లా. సినిమాలో చూయించినట్టే నిజంగానే నిధులు లంకె బిందెలు దొరుకుతాయి కావచ్చని ఇట్లా రాత్రిపూట ఈ ఊరికొచ్చి తవ్వుకుంటా దేవులాడుకుంటుంటారు. హగ చూడురు ఎన్ని గనం బొందులో. ఏమన్నట్టు కోపాలు బాగా వస్తాయి గానీ సినిమాలు చూయించిందంతా నిజమే అని నమ్మితే ఎట్లా అన్నట్టు? సరే జరసేపు నిజమే అనుకుందాం. ఎన్నడో 100 ఏళ్ల కిందట గట్ల జరిగిందని ఆ సినిమా డైరెక్టర్ చూయించిండు. ఇక అది పట్టుకొని గిట్ల గడ్డపారెలు గమెలలు టార్చ్ లైట్లు పట్టుకొని గిట్ల తవ్వుకుంటూ ఉండుడేందో. అగర్ ఆ జాగల్ని నిధులు నిక్షేపాలుంటే ఆ ముచ్చట అందరికంటే ముందు సర్కారు వాళ్ళకి తెలుస్తుంది. లేకుంటే వాళ్ళకంటే ముందు ఆ సినిమా తీసిన వాళ్ళే తవ్వి ఆ నిధులు బయటికి తీయకపోదురా కథ. గాని ఏందో ఏమో పట్టురి. రాను రాను రాజగురం గాడిదైందంటే ఏమో అనుకున్నా గానీ ఈ మధ్యప్రదేశ్ వాళ్ళని చూస్తే నిజమే అనిపిస్తుంది పో.